हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव కార్యక్రమ పరిచయ పత్రం. Forum for
ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. ఇంత బ్రహ్మాండం ఎట్లా పరిణమించింది? 1 నుంచి 108వ పాఠము 26/2/2024 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కి అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇట్లా మనం దేని గురించి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేసిన అది ఎటు దారి తీస్తుంది? నెమ్మదిగా దానిగా అయిపోతాం. మనం దేన్నైతే తెలుసుకోవాలని, దేని గురించి అయితే తెలుసుకోవాలని మనం ప్రయత్నం మొదలు పెట్టాము, అది క్రమక్రమంగా దాన్ని తెలుసుకుంటూ దాని యందు ప్రవేశించి దానిగా మారిపోతాం. స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇట్లా అన్నిట్లోనూ ఇదే సూత్రాన్ని మనము అన్వయించుకోవటానికి వీలుగా ఇక్కడ ఈ
సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథాన్ని నిమిత్తంగా చేసుకుని ఇలాగా అధ్యయనం చేసుకుంటున్నాం. ఇదే సూత్రము ఎక్కడికి వెళ్ళినా కానీ అన్వయించుకోవటం. ఈ దివ్య జ్ఞానం మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నా అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every autumn, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. విషయం మౌనంతో ఒక్క క్షణంలో అయస్కాంతం దగ్గరికి ఇనుప ముక్క రాగానే ఏమీ చెప్పకుండానే ఏమీ బోధించకుండానే అప్రయత్నంగా ఇనుప ముక్క అయస్కాంతంగా మారిపోవటం. అక్కడ నుంచి మౌనముగా ఆలోచన తరంగాలను ప్రసరింపచేయటం. తెలుసుకోవాలి అని వచ్చిన వాడి వైపుకి ఆలోచన తరంగాలని ప్రసారం చేయటం మౌనముగా. అన్వేషణలో వస్తాడు శిష్యుడు, ఎదురుగా కూర్చుంటాడు గురువు ఎదురుగా. ఈయన ఏమి మాట్లాడ్డు, ఆయన ఏమి మాట్లాడ్డు. ఆయన వెంక చూస్తాడు గురువు వెంక, శిష్యుడు వెంక గురువు చూస్తాడు. ఆ ఆలోచన తరంగాల్ని ఈయన ఆయనకి పంపిస్తుంటే ఆయన ఈయనకి పంపించి అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తూ స్వస్వరూపం జ్ఞానాన్ని ప్రసాదించి దైవానుభూతిలోకి ప్రవేశించడం. అక్కడ మొదలుకొని ఏకాక్షరం సమస్తము దానిలోనే ఉంది. సైంటిస్టులు కూడా ఎక్కడికి వెళ్ళి ఈ అంతరిక్షంలో ఈ భూమి మీద అన్ని చోట్ల ఇప్పుడు పరిశోధన చేస్తే ఇదే శబ్దము నిరంతరము ప్రతిధ్వనిస్తుంది. అంతరిక్షంలో గ్రహాల మధ్య నక్షత్రాల మధ్య ఇదే శబ్దం. ఇదే మొత్తం సృష్టికి ఆధారంగా, సమస్తానికి ఆధారంగా ఒక్క అక్షరం. ఇంకా అక్కడి నుంచి కొన్ని పదాలు సోహం, సహ అహం, అతడే నేను. అది మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. దాన్ని ఉచ్ఛ్వాసం తీసుకునేటప్పుడు సో, నిశ్వసించేటప్పుడు హం అనే శబ్దము నిరంతరంగా అక్కడ పలుకుతూ ఉంటుంది. సోహం, సోహం, సోహం అంటే సహ అహం, అతడే నేను. ఈ ఓంకారం కూడా సోహంలో ఉంది. సో లో ఉన్నటువంటి అచ్చు ఓ, హంలో ఉన్నటువంటి అచ్చు సున్నా, కలుపుకుంటే ఓం అయిపోయింది. హల్లులు తీసేసి అచ్చును ఉంచితే, అంటే అచ్చులు హల్లులు మనకి ఎక్కడికి ఏ భాషకి వెళ్ళినప్పటికీ ఈ రెండు దర్శనం ఇస్తాయి.
అచ్చులు ప్రాణాక్షరాలు, ప్రాణశక్తితో ఉన్నవి. హల్లులు ఆధారంగా నిలబడ్డవి. వాటికి రూపంగా, ఉపాధిగా నిలబడ్డవి. ఇట్లాగా హల్లుల్ని తీసివేస్తే అచ్చులు మిగిలినాయి. ఓం అయింది. అది నిరంతరము, ప్రతి అణువు, సమస్త సృష్టి నిరంతరము ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాసిస్తూనే ఉన్నాయి కదా. ఆ శ్వాస అంతా ఓంకారంగా ఉంది. అందువల్ల సైంటిస్టులకి ఎక్కడికి వెళ్ళినా అదే వినపడుతుంది. ఇట్లా దాంతో అది ఏమైంది, సోహం అయిపోయింది. సహా అహం, అతడే నేను. ఇట్లా ఒక అక్షరంతో, ఒక పదంతో బోధించడం. ఐ ఆమ్ దట్, ఐ ఆమ్. ఆయనే నేను, ఆ నేనే ఈ నేను. మనం అనుకుంటున్న నేను, మనం దేహానికి పరిమితమైనటువంటి ఈ దేహాత్మకు పరిమితమైన చెప్పుకునే నేను, మొత్తానికి సంబంధించిన పరమాత్మకి సంబంధించిన నేను ఒకటే. ఆ నేనే ఈ నేను. ఐ ఆమ్ దట్, ఐ ఆమ్. సోహం, అతడే నేను. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. ఇట్లాగా ఒక పదము, 2 పదాలతో బోధ జరిగిపోయింది. మన దైవానుభూతులకి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి కొద్దిగా వివరించటం. ఉపనిషత్తులు, కొద్దిగా ఉన్న ఉపనిషత్తులు, దాని ద్వారా వివరించటం. ఇదంతా ఏంటి, మన స్వస్థితి. మన స్వస్థితి అంటే సృష్టి యొక్క వివరం. ఇట్లా వివరిస్తూ వచ్చేటప్పటికల్లా మనం ఇప్పుడు ఇది చాలా ఎక్కువ విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం అన్నట్టుగా అయిపోయింది. అట్లా ఒక పదం, ఒక అక్షరము, ఒక పదము, 2, 3 అక్షరాలు కలిసిన పదము, అట్లా కాకుండా మనము ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, కొంచెం వివరంగా సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ ఎంతో వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అందువల్ల మనకి ఇన్ని పాఠాలు అవుతూ ఉన్నాయి. అది తరగటం లేదు. ఎన్ని పాఠాలు చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా చెప్పుకోవాల్సి ఉంది అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. దాన్ని అలాగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అంతర్లీనంగా ఒకటే ఇన్నిగా మారింది. ఎక్కడికక్కడే అది పరిపూర్ణముగా, పరిపూర్ణత్వంగా ఉన్నది. అందుకే నా వలనే మానవుని సృజించను అని చెప్పి బైబిల్లో మనకు వస్తుంది. ఇట్లా పవిత్ర గ్రంథాలు ఎక్కడైనా కానీ, ఏదైనా ఇక్కడ భౌతిక లోకంలో ఏ విభాగం మనకు కనిపించినా అది పరిపూర్ణంగా 100% పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది. అయితే ఇక్కడ 1% మాత్రమే బయటికి వ్యక్తం అవుతుంది. మిగతా 99% నిద్రాణ స్థితిలో ఉంది. వాటిని మేల్కొల్పటమే ఇప్పుడు మనం చేయవలసిన పని. ఆ పని జరుగుతూ ఉందన్నమాట. దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మలో విషయాలు తెలుసుకుంటూ ఉండగా 4 యుగాలు అయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయం చెప్తూ, ఈ 4 యుగాల్లో కూడా చిరంజీవులుగా ఉండి ఈ మానవాళి త్వరగా ఆధ్యాత్మిక అభివృద్ధి పొంది పరిపూర్ణులుగా మారటానికి ఎట్లా చేయాలి ఏంటనేది వాళ్ళు ఒక మహాయజ్ఞంగా చేస్తూ ఉన్నారు. 2 పర్సన్స్, వారిద్దరు దేవాపి, ద రేస్ ఆఫ్ కురు, ఫోన్ పే
two persons, Devapi of the race of Kuru and Maru of the family of Ikshvaku, continue alive throughout the 4 ages, residing at Kalapa. కలాప గుహల్లో నివసిస్తూ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి, హిమాలయ పర్వతాలు ఎందుకనంటే అది ఈ భూమండలం మొత్తానికి ఒక కేంద్రముగా ఉంటుంది. మొత్తం 7 కేంద్రాలు ద్వారా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈ పరమగురు పరంపర. వారిలో వీళ్ళిద్దరు ఉన్నారనమాట. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? హెడ్ క్వార్టర్స్ అన్నట్టుగా ఉన్నటువంటి హిమాలయ పర్వతాల కలాప గుహల్లో ఉంటూ అక్కడి నుంచి మళ్ళీ భూమండలం మొత్తానికి కావలసిన పని చేస్తూ ఉన్నారు. ఈ మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు. ఎందుకు ఇట్లాగా పని చేయాలి? వదిలేసామనుకోండి, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. ఏముంది దానికి, ఊరికే ఎందుకు వాళ్ళు వెంటబడటం, త్వర పెట్టడం అని అంటే ఎన్ని కల్పాలు అవుతుందో తెలియదు, ఎన్ని యుగాలు పడుతుందో తెలియదు, ఎన్ని వేల లక్షల జన్మలు పడుతుందో తెలియదు. అలాగే మానవులుగా జన్మిస్తూ ఉండడం, ఈ భౌతిక విషయాలతో సంబంధంగా నా కోసము అన్న విషయంతో పనులు చేస్తూ ఉండడం, మరణించడం, మరలా జన్మించడం, ఇట్లాగా జరిగిపోతూ ఉంటుంది. ఇది చాలా చాలా ఎన్నో, అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు కానీ నెమ్మదిగా ఆ పరిపూర్ణతలోకి రాలేరు, ఆ నిర్వాణ స్థితిలోకి వస్తారు. అప్పుడు దాకా ఏదైనా కానీ త్వరగా కావాలి అనేది కదా నేను కావాలి. ఏదైనా అనుకుంటాం వెంటనే ఇప్పటికిప్పుడు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది కదా. సహాయం నాకు తొందరగా కావాలండి అంటే ఇదిగో ఇటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళకి సహకరిస్తూ, వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధికి పరిపూర్ణతలకి కొరకు వాళ్ళకి సహకారాన్ని అందిస్తూ, వాళ్ళు త్వరగా ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఈ పరమగురు పరంపర. దేశం, ఈ భూమండలం మొత్తం, ఈ గ్లోబ్ అంతా, ఈ ఎర్త్ గ్లోబ్ మొత్తం 7 సెంటర్స్ గా ఉంచుకొని 7 కీలక స్థానాల్లో ప్రధాన స్థావరం హిమాలయ పర్వతాలుగా చేసుకుంటాం. ఇంకా మిగతా 6 స్థావరాలు యూరప్ ఖండంలో, అక్కడక్కడ అమెరికా ఖండంలో, ఆఫ్రికా, ఒక్కొక్క ప్రాంతంలో దాని అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఉంటూ 7 సెంటర్స్ నుంచి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఈ ఇద్దరు 2 పర్సన్స్ దేవాపి, వీళ్ళు మనకి ఎక్కడ పరిచయం అయ్యారంటే ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఈ మన ద్వాపర యుగం చివరిలోకి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ మనకి పలానా పేరుతో ఇక్కడ తిరుగాడారు అన్నట్టుగా వచ్చింది మనకి. కురు వంశానికి సంబంధించిన దేవాపి, ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన మరువు, వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూ అలైవ్ త్రూ అవుట్ ద 4 ఏజెస్, ఈ 4 యుగాల్లోనూ నిరంతరాయంగా సూక్ష్మ దేహాలతో చిరంజీవులుగా ఉండి రిసైడింగ్ అట్ కలాప గుహల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని మానవాళి కోసం ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళ సందర్భం వచ్చింది కాబట్టి వీళ్ళ ఇద్దరి గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుని, దాని ద్వారా ఏమవుతుంది, మనకి ఎట్లా పనిచేస్తున్నారు వీళ్ళు అనేది మనకు కొంత అవగాహన కలిగి, వాళ్ళ పనికి మనం సహకరించడానికి కూడా అవకాశం ఉంటుంది, ఆ యజ్ఞంలో మనం పాలు పంచుకోవటానికి అన్నట్టుగా.
అసలు ఎవరు వీళ్ళు? ఈ దేవాపి ఎవరు? మరువు ఎవరు? ఆ 2 పేర్లు మనకి సీక్రెట్ డాక్టర్ అనేటప్పటికల్లా ఆ ఇద్దరి పేర్లు కలుస్తాయి దీంట్లో. బ్లావెట్స్‌కి ద సీక్రెట్ డాక్టర్ అనంగానే మనకి ముందు గుర్తొచ్చేది బ్లావెట్స్‌కి. బ్లావెట్స్‌కి అంటే ఆమె పేరు కాదు ఇంత చేస్తే. ఆమె వాళ్ళేంటంటే త్యాగం. తమ పేరును కూడా త్యాగం చేసేసారు. బ్లావెట్స్‌కినేమో ఏదో ఒక గంట పెళ్లి చేసుకున్నట్టుగా, జీవితాంతం తన భర్త అన్నట్టుగా ఆ పేరుని అలాగా ఉంచేశారు. హెలెనా పెట్రోవ్నా. పెట్రోవ్నా తండ్రి వంశానికి సంబంధించిన పేరు. ఆమె పేరేంటంటే హెలెనా. హెచ్‌పి బ్లావెట్స్‌కి మనకు వెంటనే గుర్తొస్తుంది సీక్రెట్ డాక్టర్ అనంగానే. ఆ తర్వాత ఆ వెనక ఉండి నడిపించినటువంటి కుట్‌హోమి, మాస్టర్ కుట్‌హోమి, మాస్టర్ మౌర్య వీళ్ళిద్దరూ తర్వాత గుర్తొస్తారు. తర్వాత జ్వాల్కుల్ మహర్షి. ఇట్లా వీళ్ళ ద్వారా ఈ మొత్తం సీక్రెట్ డాక్టర్ మన చేతుల్లోకి రావడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల వీళ్ళ గురించి కొంత వివరం మనం తెలుసుకుందాం. ఇది మా ఎకరాల కృష్ణమాచార్య గారు, మాస్టర్ ఈకే గారి శిష్యులైనటువంటి మాస్టర్ పార్వతీ కుమార్, వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఈకే గారి తర్వాత దాని చైర్మన్ గా, ఇంటర్నేషనల్ చైర్మన్ గా, అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పార్వతీ కుమార్ గారు ఈ దేవాపి మహర్షి బోధలు, అలాగే మరువు మహర్షి బోధలు అని చెప్పి ఒక 4 గ్రంథాలు రాశారు. దాంట్లో వీళ్ళ గురించిన వివరం ఇచ్చారన్నమాట. అది మనం చదువుకున్నాం ఈరోజు వాళ్ళిద్దరి గురించి. మరువు దేవాపి మహర్షులు అనాది నుండి భూమి జీవుల ఉద్ధరణకై నిర్విరామము కృషి చేయుచున్న మహర్షులు. ఎట్లా కృషి చేస్తారంటే సూక్ష్మ కక్షలో, శక్తిమయ కక్షలో, బుద్ధిమయ కక్షలో, మానసిక కక్షలో, మనకు వచ్చిన ఆలోచనలు బట్టి కదా మనం నడిచేది. మన ఆలోచనలో కొంచెం మార్పు తీసుకురాగలిగితే ఆటోమేటిక్ గా అతని చుట్టూ ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఎంతో వేగవంతం అవుతుంది. అట్లా తీసుకొస్తారనమాట. బలవంతంగా కాకుండా మరలా. ఎందుకంటే ప్రకృతి నియమ నిబంధనలకి ఏమాత్రము వ్యతిరేకం కాకుండా, అంటే వాళ్ళకి శక్తి ఉంది, అంత శక్తి ఉన్నప్పటికీ మనందరినీ ఒక్కసారిగా ఆయన పెద్ద అయస్కాంతమైన మనందరిని అయస్కాంతంగా మార్చేయచ్చు ఒక్క క్షణంలో. కానీ అది ప్రకృతి నియమాలకి వ్యతిరేకం అవుతుంది. ప్రకృతి నియమాలకి వ్యతిరేకం కాకుండా, ప్రకృతి నియమాలకి, నిబంధనలకి, సృష్టి యొక్క ధర్మాలకి, సృష్టి నియమ నిబంధనలకి లోబడి వాటికేమీ చెరుపు చేయకుండా, వాటిని వ్యతిరేకించకుండా వీళ్ళని ముందుకు తీసుకువెళ్ళటం ఎట్లాగా, ఆ పద్ధతిలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎట్లాగా ఆలోచిస్తారు? రాబోయే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మానవాళి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ నడవడిక ఎలాగ ఉంటుంది, ఎలాగ ఆలోచిస్తారు, ఎట్లు పనిచేస్తారు అన్నది వాళ్ళు గమనించి దానికి ప్రతిగా ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా అటువైపుకి దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి పనిచేస్తూ ఉంటారు. మరువు దేవాపి మహర్షులు అనాది నుండి భూమి జీవుల ఉద్ధరణకై నిర్విరామము కృషి చేయుచున్న మహర్షులు. వీరి పుట్టు పూర్వత్వములు ఎవరికి తెలియదు. అంటే కంటిన్యూగా ఉంటున్న వాళ్ళు, నిరంతరాయముగా చిరంజీవులుగా ఉంటున్న వాళ్ళు. అన్ని పురాణములతోనూ వీరు గోచరించరు.
విష్ణు పురాణం నుండి భాగవత పురాణం వరకు గల పురాణములలో అచ్చటచ్చట ప్రస్తుతి చేయబడింది. జీవులకు వర్ణాశ్రమ ధర్మములను నేర్పుచు ధర్మమునందు రుచి కల్పించి ధర్మ మార్గమున నడిపింపజేసి ఉత్తీర్ణులను గావించుట వీరు చేయు మహత్తర నిష్కామ కర్మ యజ్ఞము. ఈ యజ్ఞము వీరు అనాది కాలముగా నిర్వర్తించుతున్నారు. జగద్గురువు మైత్రేయునికి దివ్య ప్రణాళికలో తోడ్పాటు గావించుతున్నప్పటికీ వీరు మైత్రేయుని కన్నా పూర్వులు. వాసుదేవుని వ్యూహమునందు జీవుల ఉద్ధరణకై యుగముల తరమడి పని చేయుతున్న మహానుభావులు. మరువు మహర్షి సూర్యవంశపు రాజు, ఇక్ష్వాకు వంశము వాడు, అనగా శ్రీరాముని వంశము వాడు, అనగా త్రేతాయుగము నుండి భూమిపై ఉన్నవాడు. అంతకు ముందు నుండి కూడా ఉండి ఉండవచ్చును. అట్లే దేవాపి మహర్షి చంద్రవంశపు రాజు, కురువంశము వాడు అనమాట. ఇతను భీష్ముని తండ్రి అయిన శంతన మహారాజునకు అగ్రజుడు. ఆ జన్మలో దేవాపి బ్రాహ్మణ ధర్మమును స్వీకరించి తనకు తానుగా కోరి రాజ్యం నుండి బహిష్కరించబడింది. అంటే రాజ్యార్హత ఈయనకి ఉంది అసలు. శంతనుడు యొక్క అన్నగా రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు. కానీ ఈ వాసుదేవుని యొక్క రాబోయే కృష్ణుడుగా అవతరించబోయేటటువంటి ఆ పరమాత్మ యొక్క వ్యూహంలో ఆయనకి సహకరించడం కోసం ఈ రాజ్యాన్ని పరిత్యాగం చేసి పరాశర మహర్షి వద్దకు చేరతారన్నమాట. నిజమునకు కురు సామ్రాజ్యమునకు అతడు చక్రవర్తి అయి ఉండవలసినది. అప్పుడేం జరిగేది? అప్పుడు ఇట్లాగా యుద్ధం చేయవలసినంత అవసరం వచ్చేది కాదు. ఎందుకంటే ఈయన చక్రవర్తిగా ఉంటే దేవాపి ఇప్పుడేంటి ధర్మము ప్రకారము నడుస్తూ ఉండేది. అప్పుడు ఈ యుద్ధము ఇట్లాగా రావటం, పూర్తిగా ఈ ధర్మం గ్లాని జరగటం, అధర్మం పెచ్చురెళ్ళటము ఇట్లా జరిగి ఉండేది కాదు. కానీ అప్పుడేమవుతుంది, అప్పటి వరకే అది ఉపయోగపడేది. ఈ రాబోయే కలియుగం చూసారా, ఈ కలియుగానికి సంబంధించిన విత్తనాలు ఏమి ఉండేవి కావు. ఈ కలియుగంలో రాబోయే ప్రమాదాలనే నివారించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏమీ ఉండేవి కావు. అందుకనే అది టెంపరీ, చిన్నది. అది ఆయన లేకపోయినా ధర్మగ్లాని జరిగింది. ధర్మగ్లాని జరిగితే దానికి ప్రతిగా అది సరిచేయబడింది. ఆ సమతూకానికి తీసుకొచ్చాడు కృష్ణుడు. అది ఎలాగైనా సరి చేయబడింది. కానీ ఈయన అక్కడ లేకుండా విడిగా ఉండి ఈయన కృష్ణుడి యొక్క ప్రణాళికలో పనిచేయటం వల్ల ఏం జరిగింది? ఈ కలియుగం మొత్తానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి దోహదపడింది అది. అయితే కలియుగానికి సంబంధించి మనందరినీ ఉద్ధరించడానికి ఈ కలియుగంలో వచ్చేటటువంటి ఉత్పాతాలు, అధర్మము, కుట్ర, వంచన, మోసము, దగ ఇటువంటి విషయాలు పూర్తిగా భౌతిక స్థితిలోకి ఉరుకుపోవటం, వీటికి ఆ తీవ్రత తగ్గించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉండేవి కావు. ఆయన అక్కడ కూర్చుని రాబోయే కలియుగానికి సంబంధించి ఆ తీవ్రతను తగ్గించడానికి కావలసిన ఏర్పాట్లు ఆయన చూడటం కోసం ఆ రాజ్యాన్ని పరిత్యాగం చేశారు. అది లేకపోతే చిన్న ఉపయోగం జరిగేది అక్కడ, అంతే. భారత యుద్ధం వచ్చేది కాదు. కానీ కలియుగం మొత్తం ఆ భారత యుద్ధముకి 100 రెట్ల యుద్ధాలు ఇప్పుడు వచ్చాయి మనకి. చాలా దారుణంగా కలియుగం మొదట్లోనే చాలా దారుణాతి దారుణంగా మనకు పరిస్థితులు ఉండేవి అన్నమాట. అట్లాగా పరిస్థితులు అంత తీవ్రంగా లేకుండా ఉండటానికి ఆయన రాజ్యాన్ని పరిత్యాగం చేశారు. అది అట్లా ఉంటాయి వాళ్ళ యొక్క పనులు. అంటే రాబోయే రోజులకి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుంటూ మానవాళి బాధల్ని తగ్గించడానికి ఎట్లాగా, ఆ తీవ్రత తగ్గించడానికి అనేది చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకు మనం ఏంటంటే వాళ్ళకి సహకరించడం.
కురు సామ్రాజ్యమునకు అతడు చక్రవర్తి అయి ఉండవలసినది. కానీ వాసుదేవుని వ్యూహమును అనుసరించి వాసుదేవుడు శ్రీకృష్ణుడుగా అవతరించుటకు ముందుగానే రాజ్య పరిత్యాగము గావించాను. దేవాపి మహర్షి ఆ జన్మలో శ్రీకృష్ణుని కన్నా 400 సంవత్సరముల ముందు పుట్టినవాడు. 400 సంవత్సరముల ముందు దైవం యొక్క వ్యూహమును గ్రహించి 400 సంవత్సరాల తర్వాత వచ్చాడు కృష్ణుడు. కానీ ఈయన అంతకు ముందే పుట్టి ఆ దైవం యొక్క వ్యూహమును గ్రహించి అందు తన పాత్రను గ్రహించి తదనుగుణముగా చక్రవర్తిత్వమును పరిత్యాగము చేయుటకు కొంత దూరదృష్టి కావలను. అది ఋషి దృష్టి. దేవాపి ఋషి మాత్రమే కాదు, రాజర్షి. రాజర్షి మాత్రమే కాదు, మహర్షి. దేవాపి శంతనుడు, కాశీరాజుకు దివోదాసు, జగద్గురువుకు పరాశర మహర్షి వీరందరూ సమకాలికులు. వీరు ఆ జన్మలయందు ఆయా దేహములయందుండుట పురాణ పురుషుని అవతరణమునకు 400 సంవత్సరముల ముందు జరిగినది. దేవాపి మహర్షి నిలుచుట ఆ జన్మలో జరిగినదనుకొనలేము. అట్లే మరువు మహర్షి కూడా. ఈ ఇరువురు మహర్షులు వాసుదేవుని వ్యూహమున అనాది కాలముగా పనిచేయుచు తెర వెనుక నుండుటకు ఎక్కువ అభిలషించిరని అనిపించును. మహర్షుల పుట్టు పూర్వత్రములు మనకు పురాణ సంహితలలో లభ్యమగును. వారు చేసిన సాధనలు కూడా లభ్యమగును. కానీ ఈ మహర్షుల పుట్టు పూర్వత్రములు, సాధనలు పురాణముల యందు కూడా లిఖింపబడలేదు. అది బహుశః వారి సంకల్పము కావచ్చు. పరాశరులు విష్ణు పురాణమున, వేదవ్యాసులు భాగవత కల్కి పురాణములలో వీరిని తగుమాత్రము పరిచయము చేసి వదలినారు. అదియును అతి స్వల్పమే. ఈ భూమి పుట్టుక 30 కోట్ల సంవత్సరముల క్రితము జరిగినది. అందు ఆది మానవుని అవతరణము 1,80,00,000 సంవత్సరముల క్రితము జరిగినది. ఈ 1,80,00,000 సంవత్సరములలో కొన్ని మన్వంతరములు గడచినవి. ఎన్నియో యుగములు గడచినవి. మానవ జాతి ఉద్ధరణమునకై కుమారులు, ఋషులందరూ భూమికి దిగి వచ్చిరి. కుమారులంటే నలుగురు: సనత్ కుమారుడు, సనత్సుజాతుడు, సనందనుడు. ఋషులందరూ భూమికి దిగి వచ్చారు. ఈ మొత్తము భూమి కథ, మానవ జాతుల కథ ఈ మహర్షులిద్దరికి కరతలామలకము. ఈ భూమిపై జరుగుతున్న జగన్నాటకమునంతయు వారు సాక్షిభూతులుగా గమనించుచు తమ వంతు కర్తవ్యమును వాసుదేవుని కల్పితముగా నిర్వర్తించుతున్నారు. వాసుదేవుని కల్పితముగా. వీరిరువురును దివ్య దేహధారులు. అణువుల నుండి అప్పటికప్పుడు దేహమును కట్టుకుని ప్రత్యక్షము కాగలరు, అట్లే అదృశ్యము కాగలరు. స్మరణ మాత్రమున సాన్నిధ్యమునివ్వగల వాసుదేవోపాసకులు. వీరు విష్ణు స్వరూపులు, త్రికాలగ్నులు. వీరికి తెలియని మన్వంతర రహస్యములు, మతాతీత సత్యములు, మానవ జాతి కథలు లేవన్నచో అతిశయోక్తి కాదు. రాశి చక్రమున సద్గురు పరంపర అంతయు ఆషాఢ శ్రావణములను అధిష్ఠించి ఉండగా మరువు మహర్షి మేషరాశిని, దేవాపి మహర్షి ధనుర్రాశిని అధిష్ఠించి ఉన్నారు. ధనుర్రాశి మూలాధార ప్రజ్ఞ, అచటనే యోగ ప్రజ్ఞ ఉన్నది. ఈ కేంద్రమునకు దత్తాత్రేయుడు అధిపతి. కపిలుడు, గణపతి, హనుమంతుడు అచ్చటి గురు పరంపర. ఇట్టి మహత్తరమైనటువంటి యోగ ప్రజ్ఞకు అధిపతిగా ధనుర్రాశిని పరిపాలించుతున్న దేవాపి మహర్షి సమస్త యోగ మార్గములను ప్రచోదనము గావించుచు జీవులను త్వరితగతిని పురోగమింప చేయుచున్నారు. యోగమునకు మూలాధారము ఆరంభము కాగా సహస్రారము గమ్యమై ఉన్నది. అచ్చట ఆ ప్రజ్ఞను పరిపాలించుచు మరువు మహర్షి జీవులను అధోముఖమునకు ఆకర్షించుచుండును. ఉత్తమ లోకముల ప్రవేశము కల్పించుచుండును. యోగ దండము లేక బ్రహ్మదండమునకు ఇరు పార్శ్వముల వీరిరువురు పని చేయుచు భూమి అందలి సమస్త గురు పరంపరకు స్ఫూర్తినిచ్చుచు మరుగుననున్నారు. రహస్య దివ్యాచరణము వీరిరువురి ప్రత్యేకత. రహస్యము, మౌనము, అనిర్వచనీయముకు పవిత్రత, ఆత్మత్యాగము వీరి సహజ లక్షణములు.
తమకు పేరు ప్రతిష్టలు కలుగకుండా దైవమునకే పేరు ప్రతిష్టలు కలుగునట్లు ప్రవర్తించు దివ్య జీవులు చిరంజీవులు. చిరంజీవులు లోక కళ్యాణార్థమై భగవత్ వ్యూహమును అనుసరించి జన్మలెత్తుచు తామెవరో తమకు జ్ఞప్తి కలిగి వర్తింతురు. జన్మ ప్రయోజనములను మరువక లోకహితార్థముగు కార్యములను నడుచుచు మనస్సు ఇంద్రియము శరీరములను హితకార్యముల కొరకై ఉపకరణములుగా వాడుదురు. చచ్చిన వెంటనే మనుష్యుడు అంతరించునని, శరీరము కన్నా వేరుగా జీవుడు లేడని మ్లేచ్ఛ సిద్ధాంతము. ఇట్టివారు తమ శరీరమే తామనుకుని జీవించుచుందురు. కానీ శరీరములు అంతములైనప్పుడు జీవుల శరీరములతో మరణింపరన్నది శాశ్వత సత్యం. శరీరము మరణించినప్పుడు జీవుడు మరి ఒక శరీరమును కోరును. నూతన శరీరము కర్మానుబంధమై ఏర్పడును. నూతన శరీరమున జన్మించినప్పుడు మునుపటి జీవితము మరపునకు వచ్చును. నిజమునకు మరుపే మృత్యువు. మరుపు లేని వానికి మృత్యువు లేదు. మృత్యువనగా మరుపే కాని శరీరం అంతముగుట కాదని పెద్దల అవగాహన. జన్మల తరబడి తామెవరో తమ కర్తవ్యమేమో జ్ఞప్తియున్న వారిని చిరంజీవులు అందురు. వీరు మరపు లేని వారు గనుక మృత్యువును దాటినవారు. వీరికి అనేక జన్మలలో ఒకే స్మృతి అనుశ్యూతముగా నుండును. ఒకే పవిత్రమైన కార్యము ఇన్ని జన్మల తరబడి నిర్వహించుటలో వారు నిమగ్నులయ్యుదురు. ఇట్టి చిరంజీవులను గూర్చి వేద పురాణాది సంహితలలో ఉదహరించినప్పుడు ఏ జన్మలోని శరీర నామముతో చెప్పవలను? జన్మమునకు ఒక పేరు తల్లిదండ్రుల ద్వారా ఏర్పడుతుందను. ఆ పేరు ఆ జన్మాంతము వరకే. మరలా జన్మ ఎత్తినప్పుడు మరి ఒక పేరు ఏర్పడుచుండదు. దుస్తులు మారినట్లు జన్మములు మారుచుండగా ఇన్ని దుస్తుల యందు ఒకే మనిషిని ఒకే నామముతో పిలుతుము గదా. అట్లే సూక్ష్మలోకములలో శరీరములు మారినప్పటికీ నామము ఒక్కటి ఉండును. చిరంజీవుల కిట్టి నామముండును. వారిని గూర్చి ప్రస్తావించినప్పుడు వారి మొత్తము వృత్తాంతమునకును జన్మలన్నింటికి సూచకము సంకేత నామం ఒకటి ఉండుట సదుపాయం. ఇది వేద సంప్రదాయం. వేద పురాణముల యందు గోచరించు ఋషుల పేర్లలో ఎక్కువ భాగం ఇట్టిదే. ఈ విధముగా దేవాపి మరువు మహర్షులు వేద వ్యాసుని పురాణ అంతకుముందు పరాశరులు ఉన్నప్పటి దేవాపి మరువు మహర్షుల శరీరములు వేరు. వేద వ్యాసులకు సమకాలికులుగా మైత్రేయునికి ప్రాణమిత్రుడుగానున్న ఈ ఋషుల దేహములు వేరు. కానీ అదే పేరుతో వ్యవహరింపబడుతూ ఉన్నారు. ఈ మహర్షులు 3 రకముల దేహములు కలిగి 3 విధములకు కార్యములను ఒకే మారు నిర్వర్తింపగలరు. వీరికి వజ్ర శరీరం ఉండదు. ఇది దాదాపు శాశ్వత శరీరమే. దీనికి కారణ శరీరము అని కూడా అందురు. ఇందుండి వెలుగు లోకముల కార్యములను చక్కబెట్టుదురు. వెలుగు లోకముల కార్యములను చక్కబెట్టుదురు. సూక్ష్మతరమగు దివ్య ప్రణాళికను గ్రహింతురు. తదనుగుణముగా కర్మాచరణం ఏర్పరచుకుందు. వీరికి సూక్ష్మ శరీరము కూడా ఒకటి ఉండదు. ఇందుండి సూక్ష్మ శరీర కార్యములు చక్కబెడుదురు. భౌతిక శరీరం ఒకటి ఉండును. ఇందుండి భూలోక కార్యములను చక్కబెడుదురు. అవసరమగుచో ఒకే సమయమున పలు చోట్ల కనిపింపగలరు. ఈ శరీరములన్నీ అష్టాంగ యోగమున మానవునికి సిద్ధించగలవు. ఇవి అద్భుతములు కావు, కృషి ఫలములు. జన్మల తరబడి చేసిన నిష్ఠాయుతమైన యోగ సాధన యోగ సిద్ధినిచ్చును. ఈ విషయమున మహర్షులు పరిపూర్ణ సిద్ధులు. ఉదాహరణకు మరువు దేవాపి మహర్షులు హిమాలయములలోని కలాప గుహలయందు నివసించుచు భౌగోళికముగా లోకహితులకు సత్సాధకులకు ప్రేరణ కలిగించుచు జాతి పురోగమనమునకై అహర్నిశలు పనిచేయుచుందురు. వీరు శ్రీకృష్ణుని ద్వారకా జీవన సమయమున కృష్ణునికి తోడ్పాటు గావించుచు అనేక కార్యములను ద్వారకలో చక్కపెట్టుచుండెడి వారు. అచ్చట వారి పేర్లు శతానీకుడు, దేవాపి, మధువ్రతుడు, మరువు. ద్వారకలో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లవి శతానీకుడు, మధువ్రతుడు.
అధర్మం ఎప్పుడును ధర్మముపై దురాక్రమణము చేయుచూనుండను. దీనికి అమాయక ప్రజలు బలియొగుచుందురు. ఇట్టి ప్రజలను కాపాడుకొనుట, ధర్మమును నిలబెట్టుట ప్రకృతి యొనర్చునొక కర్తవ్యము. ఇట్టి పరమ ప్రయోజనమును సాధించుటకు ప్రకృతియే కొందరు జీవులను సిద్ధులుగను చిరంజీవులుగను తీర్చిదిద్దుకొనుచుండును. నిజమునకు ఈ ఋషులు శ్రీకృష్ణుని అప్రాకృత శరీర నిర్మాణ మహాయజ్ఞమున కూడా పాల్గొనిన్నారు. శ్రీకృష్ణుని అప్రాకృత శరీర నిర్మాణ మహాయజ్ఞమున కూడా పాల్గొనినారు. పరాశరులు, మైత్రేయులు వేదవ్యాసులతో కలిసి తమ వంతు కర్తవ్యములెన్నయో వినియోగించినారు. రహస్య జీవనమునకిచ్చగించుటచే పురాణ సంహితలలో తమను గూర్చిన ప్రస్తావన బీజప్రాయముగా నుండునట్లు జాగ్రత్త పడినారు. మైత్రేయుడు, వేదవ్యాసులు ఎంతటి ప్రసిద్ధిగాంచిన యోగులో వీరు కూడా నట్టివారే. ఆరాధ్యనీయులే, ప్రాతస్మరణీయులు, వాసుదేవ స్వరూపులు. మనకి వీళ్ళిద్దరే ఆధారం. మనకి సీక్రెట్ డాక్టర్ మన చేతుల్లో ఉండి మనం దాని గురించి వివరించుకుంటున్నామంటే వీరిద్దరి ద్వారా వచ్చింది. ప్రాతస్మరణీయులే, వాసుదేవ స్వరూపులు. భాగవతమున వేదవ్యాస మహర్షి 12వ స్కంధమున వీరిని గూర్చి ఇట్లు పలికెను. శంతనుని అనుజుండగు దేవాపియు ఇక్ష్వాకు వంశజుండగు మరుత్తును యోగయుక్తులై కలాప గ్రామ నిలయులై కలియుగాంతము వరకు వాసుదేవ ప్రేరితులై ప్రజలను ఆశ్రమాచార ధర్మములు తప్పకుండా నడుపుచు నారాయణ స్మరణము నిత్యం ఉనర్చి కైవల్య పద ప్రాప్తులకు. అట్లే 9వ స్కంధమున దేవాపి మరువు మహర్షులు ఈ విధముగా తెలుపబడేది. శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండు పుట్టెను. ఆ రాజయోగి సిద్ధుడై కలాప గ్రామముననున్నవాడు. కలియుగాంతమున నష్టం బయ్యడు సూర్యవంశంబు గ్రమ్మర గుట్టింపగలవాడు. వీళ్ళ ప్రస్తావన ఎందుకంటే రాబోయే యుగంలో ఈ కలియుగం అయిపోయి మరలా కృతయుగం వచ్చేటప్పటికి ఈ మరువు యొక్క అవసరం అక్కడ అవసరం అవుతుంది. దేవాపి కలాప పురంబావాసము కాగా యోగి అయి ఉన్నాడు. ర్వీవర కలి నష్టం బగు జైవాతృక కులము మీద సంస్థాపించుచున్. విష్ణు పురాణమున వీరిని గూర్చి పరాశర మహర్షి ఇట్లు పలికెను. దేవాపి పౌరవో రాజా మరుశ్చిక్ష్వాకు వంశజ మహాయోగ బలోపేతౌ కలాపగ్రామ సంశయో కృతే యుగ ఇహాగత్వ ఛత్ర ప్రవర్తకే హితౌ భవిష్యతో మనోర్వేషే బీజభూతౌ వ్యవస్థితౌ ఏతేన క్రమయోగేన మనుపుత్రే వసుంధర కృత త్రేతాది సంజ్ఞాన యుగాని త్రియుగ భుజ్యతే కలౌతు బీజభూతాస్తే కేచి తిష్టంతి భూతలే యథైవ దేవాపి మరు సంప్రాప్తం సమవిస్తతే. కురువంశపు రాజగు దేవాపి ఇక్ష్వాకు వంశపు రాజగు మరుగు సమస్త యోగ సిద్ధులు కలిగి కలాప గ్రామమున నివసించుతున్నారు. అదే అక్కడ రాసింది 2 persons. మనం సీక్రెట్ డాక్టర్ లో 2 persons, Devapi of the race of Kuru and Maru of the family of Ikshvaku, continue alive throughout the 4 ages, residing at Kalapa. కురు వంశపురాజగు దేవాపి ఇక్ష్వాకు వంశపురాజగు మరువు సమస్త యోగ సిద్ధులు కలిగి కలాప గ్రామమున నివసించుతున్నారు. కృత యుగము వచ్చు వరకు వారు జీవులచే హితమును అనుసరింపచేయుచు
ఈ కలియుగం మొత్తం ఈ విధంగా వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కలియుగము అంతమై కృతయుగము వచ్చే నాటికి ఈ మానవుల్ని సిద్ధపరచటం కృతయుగానికి సంబంధించి మరలా వర్ణాశ్రమ ధర్మములను భూమిపై స్థాపింపగలరు. వారు రాబోవు మన్వంతరమునకు బీజములై నిలచుటకు సంకల్పించినారు. భవిష్యత్తు యుగములలో కృత, త్రేత, ద్వాపరములలో వారు జీవులకు యోగము ధర్మములను అందింపజేయుడు. అంటే రాబోయే మళ్ళీ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములో కల్కి పురాణమును కూడా ఇదే విషయమును వేదవ్యాస మహర్షి పేర్కొనుట జరిగినది. అందిట్లున్నది. మరువు దేవాపి మహర్షులు యోగేశ్వరులై ఋషి నివాసమైన కలాప గ్రామమున వసించి ఉన్నారు. కలియుగాంతమున వీరు మరలా వర్ణాశ్రమ ధర్మములను మానవులకు అందించి నూతన శకము ఆరంభించారు. 9వ స్కంధము 22వ అధ్యాయంలో కల్కి పురాణంలో ఈ విధంగా ఉంది. కల్కి పురాణమున 2వ అధ్యాయమున ప్రథమ అంశమున శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునితో పలికిన పలుకులుగా ఇట్లు లిఖించబడినది. నే ప్రార్థనను అనుసరించి నేను భవిష్యత్తున శంబళ గ్రామమున విష్ణు యశస్సు సుమతి దంపతికి జన్మించగలను. నా 4 సోదరులతో నేను మరల అజ్ఞానమును అధర్మమును ఛేదించి ధర్మమును స్థాపించగలవాడను. నీవును దేవతలు మీ మీ అంశాలలో జన్మించి నాకు తోడ్పాటు గావించగలరు. నా హృదయేశ్వర్యగు శ్రీలక్ష్మి సింహళరాజగు బృహద్ధృతుడు కౌముదులకు పద్మాను నామమున జన్మించగలదు. అప్పుడు నేను భూవలయమునకు మరువును చక్రవర్తిగను దేవాపిని జగద్గురువుగను స్థాపింతును. అప్పటి నుండి భూమిపై సత్యయుగము ఆరంభమగును. శాశ్వత ధర్మము నెలకొల్పబడును. కలి వధింపబడును. కృష్ణుడు ఈ ద్వాపర యుగము చివర జరిపినటువంటి అవతార కార్యక్రమం. అక్కడి నుంచి ఈ కలియుగం యొక్క ప్రవేశం. ఈ కలియుగం మొత్తానికి ప్రోగ్రాం ఎట్లాగైతే ఇచ్చారు అట్లాగే ఇక్కడ సత్యయుగం అంటే ఈ కలియుగం మొత్తానికి సంబంధించిన ప్రోగ్రాం ఇప్పుడు ఇది. సత్యయుగ ఆరంభానికి సంబంధించి అంటే కలియుగం చివరిలో ఈ విష్ణుమూర్తి మహావిష్ణువు కల్కి అవతారంతో వచ్చి ధర్మాన్ని సంస్థాపించి మరలా ఆ సత్యయుగము ఆరంభానికి ఈ కలియుగం చివరిలో కాబట్టి ఇక ఈయన యొక్క అవతార పరిసమాప్తి కల్కి యొక్క అవతార పరిసమాప్తి సత్యయుగము అంటే కృతయుగానికి ప్రారంభము అవుతుంది. ఆ ప్రారంభానికి మొత్తం పరిస్థితులన్నిటిని చక్కబెట్టడం. ఎట్లాగైతే కృష్ణుడు వచ్చి పరిస్థితులన్నీ చక్కబెట్టి కలియుగం ఆరంభింపజేశాడు, అట్లాగా సత్యయుగ ఆరంభానికి ఈ కలియుగం చివరిలో కల్కి అవతరిస్తాడు. కల్కిగా అవతరించే మహావిష్ణువుకి సహకరిస్తూ ఆ యొక్క మొత్తం వ్యూహంలో వీళ్ళు ఈ యుగం మొత్తం ఈ కలియుగం మొత్తం వీళ్ళిద్దరూ పనిచేస్తూ ఉంటారు. శాశ్వత ధర్మము నెలకొల్పబడును. కల్కి పురాణమున ఇంకనూ ఇట్లున్నది. మునుల ప్రార్థనలను అంగీకరించి కల్కి భగవానుడు గంగా తీరమున వారికి ప్రత్యక్షమై మునులనందరినీ పలుకరించి ఆశీర్వదించి ఇట్లనెను. పుణ్య పురుషులారా, మీ యందు దదీప్యమైన కాంతులతో వెలుగొందుచున్న ఆ ఇరువురి మహాత్ములెవరు? వారిచ్చటికి ఎందులకేతించిరి? వారు గంగకు ఎందుకు ప్రార్థనలు సలుపుచున్నారు అనుచు ఇంకను వారిరువురిని ఉద్దేశించి ఇట్లనెను. మీరు జాహ్నవినెందుకు ఆరాధించుచున్నారు? మీరెవరు? మీ నామములేవి? అప్పుడు మరువు మహర్షి ముందుకే తెంచి కల్కి దేవునికి నమస్కరించి తన పుట్టు పూర్వత్రములను తెలుపుచు తన నామమును తెలిపెను. చతుర్ముఖ బ్రహ్మ నుండి మరీచి పుట్టుట, మరీచి నుండి మరువు పుట్టుట, మరువు నుండి ఇక్ష్వాకు పుట్టుట, అట్లు వరుసగా వంశ పరంపరను విశదీకరించి తాను ఇక్ష్వాకు వంశజుడనని
శీఘ్రుని కుమారుడనని వివరించను. మరువు ఇంకనూ ఇట్లనెను, కృతయుగాంతము నుండి ఈ కలియుగాంతము వరకు కలాపగ్రామము నివాసిగా తాను ధ్యాన నిమగ్నుడై లోకహితమున నిలచి వాసుదేవ ప్రేరితముగా నిలచియున్నాను అని తెలిపెను. మరువు మహర్షి బ్రహ్మ నుండి జనించిన వంశమునందు తాను 59వ వానిగా తెలుపుకొనెను. అప్పుడు కల్కి దేవుడు కోరగా దేవాపి మహర్షి కూడా తన పుట్టు పూర్వోత్తరములను తెలుపుచు చంద్రవంశమును వర్ణించెను. అత్రి మొదలుకొని ప్రతీకుని వరకు గల చంద్రవంశమును తెలిపి తాను ఆ వంశమున 42వ తరమునకు చెందినవాడనని తన నామము దేవాపి అని తెలిపెను. తాను కూడా మరువు మహర్షి వలె కలాప నివాసి అయి ధ్యాన యోగమున నిలచి వాసుదేవ ప్రేరితముగా లోకహితముగా కార్యములను నర్చితునని తెలిపి నమస్కరించను. అప్పుడు కల్కి దేవుడు సంతసించి వారిరువురిని ఆశీర్వదించి ఇట్లు పలికెను, మీరిరువురు అసమాన ధర్మ స్వరూపులు. వాసుదేవుని వ్యూహమును అనుసరించి జగత్ హితముగా యుగముల తరబడి మానవ జాతి ఉద్ధరణకై కృషి సలిపినారు. నేను కలిధర్మమును నశింపచేసి కృత ధనువును స్థాపించగలవాడను. అప్పుడు మరువు భూవలయమునకు చక్రవర్తి అయి అయోధ్య రాజధానిగా ధర్మ పరిపాలనమును ప్రారంభింపగలడు. దేవాపి జగద్గురువై హస్తిన కేంద్రముగా విశ్వ విజ్ఞాన విద్యను వేదాంగములను యోగమును జీవులకు అందించుచు వారిని అమృతత్వ దిశగా నడుపగలడు. ఇట్లనే అనేక విషయములు కల్కి పురాణమున ఈ మహర్షుల గురించి వివరింపబడినవి. వీళ్ళిద్దరి యొక్క కార్యాచరణ మొత్తం ప్రణాళిక అంతా ఈ కలియుగం మొత్తానికి సంబంధించిందిగా ఉందన్నమాట. వీటిలో మరువు దేవాపి మహర్షులు కలాప గుహలయందు నివసించుచు మైత్రేయునితో సహకరించుచు విశ్వ విజ్ఞాన విద్యయు యోగమును భూగోళ వ్యాప్తి గావించుచు తదనుగుణమైన శిష్య పరంపరను నేర్పరచుతూ సాగుతున్నారు. వీరి ప్రభావంలోనే గ్రీకు ఇజ్రాయెల్ దేశములలో విశ్వ విజ్ఞాన విద్య ఆయా శతాబ్దములలో వెలుగొందినవి. పైథాగరస్, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలగు జ్ఞానులు గ్రీకు దేశమునకెంతయో జ్ఞానమునందించిరి. గ్రీకు దేశపు జ్ఞానులలో పైథాగరస్ అత్యంత ప్రసిద్ధిగాంచినాడు. దేవాపి మహర్షియే పైథాగరస్సుగా జన్మించి గ్రీకు దేశీయులకు జ్ఞానభిక్ష పెట్టనని ఒక నానుడి కలదు. అటులనే రోమనుల యందు పుట్టిన చక్రవర్తులందరికీ సూర్యవంశపు రాజైన మరువు ప్రచోదన కారకుడని కూడా ఒక నానుడి కలదు. రోమన్ సామ్రాజ్యమున ఘనకీర్తి సంతరించుకున్నవాడు జూలియస్ సీజర్. అతడు మరువు మహర్షి యొక్క ప్రధాన శిష్యుడని ఒక నానుడి కలదు. రోమన్ రాజ్యమే లేనిచో ఐరోపా ఖండమునకు నాగరికతయే ఉండేది కాదు. సంఘ జీవనము, నగరవాసము, పౌర బాధ్యతలు, రాజ్యాంగము, చట్టము పరిరక్షణ, ఖగోళ భూగోళ శాస్త్రములు, జ్యోతిషము ఇత్యాది మానవ వికాసపరము అంశములన్నీ రోమనులే ఐరోపా ఖండమున ప్రవేశపెట్టింది. అంతకు ముందు శతాబ్దంలోనే ఆర్యావర్తపు ప్రజలు అనాగరికులై ఉండేటివారు. అస్తిన, ద్వారక, వారణాసి, మధుర, ఉజ్జయిని విశిష్ట నగరములుగా నుండేటివి. యూదు ప్రజలను బానిసత్వము నుండి విడిపించిన మోజెస్ మరువు మహర్షి అవతారమని, అతి బలిష్టమైన ఈజిప్టు చక్రవర్తిని నిర్జించి బానిసత్వపు చెర నుండి విడిపించి యూదులకు స్వాతంత్ర్యము కల్పించుటయే కాక వారికి జ్ఞానభిక్షను కూడా పెట్టినాడు. అటులనే యూదు ప్రవక్తులలో అత్యంత ప్రాధాన్యము వహించిన జ్ఞాని ఏలియా అని కూడా అంటాం. దేవాపి మహర్షి యొక్క అవతారమని కొందరు భావించుచుందరు. మనం బైబిల్ క్లాసులో చెప్పుకునేటప్పుడు ఇవన్నీ వచ్చినాయి మనకి. మోజెస్, ఏలియా ఎవరు? దేవాపి మహర్షి యొక్క అవతారమని కొందరు భావించుచుందరు. యేసుక్రీస్తు జన్మ సమయమున అతనిని సందర్శించి ఆశీర్వదించిన ముగ్గురు జ్ఞానులను మైత్రేయుడు, మరువు, దేవాపి మహర్షులని హిమాలయములలోని ఆశ్రమవాసులు భావింతురు. చివరి 3 సంవత్సరములు యేసును నడిపించినది కూడా మైత్రేయుడే అనే వారి భావన.
ఇటీవల శతాబ్దములలో నెపోలియన్ చక్రవర్తికి ప్రేరణ కలిగించి ఐరోపా ఖండమంతటికి ఒకే రాజ్యాంగ విధానమును అందింపజేసిన బృహత్తర ప్రయత్నము వెనుక మరో మహర్షి హస్తమున్నదని ప్రతీతి. ఇట్లా వీళ్ళు భూమండలం మొత్తాన్ని కలిపి ఒక ఊరుగా, ఒక గ్రామముగా చేసుకున్నారు. వీళ్ళు దానికి కావలసినటువంటి మొత్తం మతానికి, జాతులకి అతీతముగా, దేశాలకి, రాజ్యాలకి అతీతముగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ప్రేరణ కలిగిస్తే వారి ద్వారా కొన్ని వందల వేల లక్షల మందికి ఉపయోగం జరుగుతుందో అట్లా వాళ్ళు ముందుకు అడుగేస్తూ ఉన్నారు. అందువల్ల అన్ని చోట్ల వాళ్ళు కనిపిస్తారు. మనకి వేరు వేరు మతాలుగా ఆ మతాలని, అంటే వాళ్ళ పేర్లతో మనం మతాలు పెట్టాం తర్వాత, అట్లా మనం వేరు వేరు కనిపిస్తుంటుంది. కానీ వాళ్ళకి వీళ్ళందరూ ఒకళ్ళగానే ఉంటుంది వాళ్ళకి. 19వ శతాబ్దంలో ఈ మహర్షులే ఎలినా పెట్రోనా బ్లవెట్స్కీకి దర్శనమిచ్చి జ్ఞానబోధను గావించి పిండాండ బ్రహ్మాండ సృష్టి రహస్యములను, మన్వంతర రహస్యములను తెలియజెప్పి విశ్వ విజ్ఞాన విద్యకు మరి ఒక ప్రయత్నము చేస్తున్నారు. ఆ ప్రయత్నమునకు కొనసాగింపుగా 20వ శతాబ్దంన ఎలిసే బెయిలీ అను ఆంగ్ల యువతిని నికోలా రోరిక్ అను రష్యా దేశపు యువరాజును భారతీయులైన కులపతిగ్రాల కృష్ణమాచార్యుల వారిని తమ స్పర్శచే ప్రభావితము గావించి భౌగోళిక జ్ఞాన సంపదను సంతర్పణ గావించినారు. వీళ్ళందరి ద్వారా ఎంతో పని జరుగుతూ ఉన్నది, ఎంతో కార్యక్రమం. దానికి వెనుక వెన్నుదన్నుగా ఉన్నవారు వీళ్ళిద్దరు. వీళ్ళ ఇద్దరి యొక్క ప్రేరణతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సీక్రెట్ డాక్టర్ హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సీక్రెట్ డాక్టర్ వచ్చిందంటే వీళ్ళిద్దరు. అలాగే ఎలిసే బెయిలీ ద్వారా ఆ జ్వాల్కుల్ మహర్షి 24 గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు అందించాడు ఈ సీక్రెట్ డాక్టర్నికి కొనసాగింపుగా. భౌగోళికముగా 5000 సంవత్సరములలో ఈ మహర్షులు గావించిన మహత్తర కార్యములన్నీ కూడా మానవ పురోభివృద్ధికే నిర్దేశింపబడినవి. జీవ పరిణామమునకే తోడ్పడినవి. గత 5000 సంవత్సరములుగా వీరు తీర్చిదిద్దిన శిష్య పరంపర భౌగోళిక వ్యాప్తి చెందినవి. అన్ని రంగములలోనూ నిష్ణాతులైన శిష్యులు కలరు. అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, శాస్త్రవేత్త ఐన్స్టీన్ వంటి మహాపురుషులు కూడా వీరి శిష్య కోటిలోని వారే. మతములకు అతీతమైన సత్యములను దర్శింపచేయుచు మత ఛందస్సుము నుండి జీవులను ఉద్ధరించుట కూడా వీరు చేయు ప్రయత్నములలోని భాగములు. అట్టి వారిలో భారతదేశము నేలిన అక్బర్ చక్రవర్తి ఒకరు. ఆయన దేవాపి మహర్షి శిష్యుడని ప్రతీతి. ఋషి కార్యముల నెరుగుట ఋషుల అనుగ్రహములనే తెలియగలదు. అంతయును తెలుపుట ఎటులను సాధ్యము కాదు. కానీ వారి స్మరణ సకల శుభంకరము. అట్టి ప్రయత్నమే ఇది. మరువు దేవాపి మహర్షుల గూర్చి పురాణ సంహితల ఎందున్నను తెలిసిన వారు బహు కొద్ది. గుప్తముగా 1000 సంవత్సరముల నుండి జగద్ధిత కార్యములను నర్చుచున్న ఈ మహర్షులను గూర్చిన విషయములు ఇప్పుడిప్పుడే జన సముదాయము పరిచయంలోనికి వచ్చుచున్నవి. వారిని గూర్చి పరిచయము చేయు ప్రయత్నమే ఇది. దేవాపి మహర్షి బోధలు అని మనం ఈ మాస్టర్ పార్వతి కుమార్ గారు అందించారు. ఆ గ్రంథంలో ముందు మాటగా ఇది ఉందన్నమాట. అది మీకు చదివి వినిపించారు. వీళ్ళిద్దరి యొక్క తోడ్పాటుతో మొత్తం భూమండలం అంతా ఒకళ్ళని లేదు అందరితోనూ కలిసి పనిచేస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎలాగా చేయించాలి, ఎట్లా చేయిస్తే అధర్మము పెచ్చురెళ్ళకుండా, అధర్మము ధర్మము మధ్య సమతూకము నిలబడుతూ ఉంటుందో ఆ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు యుగముల తరబడి. ఈ కలియుగం మొత్తానికి వాళ్ళ యొక్క ప్రణాళిక వేసుకుని చేస్తూ ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే
బ్లావెట్స్కీ ద్వారా ద సీక్రెట్ డాక్టర్ని అందించారు. దాన్ని వారి యొక్క కరుణతో మనము అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. మనము దీన్ని అధ్యయనం చేస్తున్నామంటే అర్థం ఏమిటి? వారి యొక్క కార్యక్రమంలో మన వంతు సహకారం అందించడం అన్నది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక్క వాక్యం ఇక్కడ ఇచ్చారు మనకి. ఆ ఒక్క వాక్యమే మనం ఎంతగా ఈ మొత్తం విషయాలు మనం చెప్పుకోగలిగాం. 2 persons, Devapi of the race of Kuru and Maru of the family of Ikshvaku, continue alive throughout the 4 ages, residing at Kalapa. వారితో పాటు మనం కూడా ఆ కలాప గుహలతో నివసిస్తూ వారి వద్ద మనము వారి రోళ్ళను నిలబడి వారి కార్యక్రమంలో మనవంతు సహకారం మనం అందించడం కాక మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.